జగిత్యాల రూరల్ మండలం లక్ష్మాపూర్లో బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రెస్ మీట్ లో వివరాలను డీఎస్పీ రఘుచందర్ వివరించారు. బుర్ర మహేందర్ ను ఇంటికి పిలిపించి కళ్ళలో కారం కొట్టి కర్రలతో రాళ్లతో దాడి చేసి చంపేశారు నిందితులు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి నిందితుల్లో 2 మైనర్లు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, బైకు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గర్వంద సంధ్య, గర్వంద రాజశేఖర్, గర్వంద నరేష్ గౌడ్, భైరవేణి సమతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి కారణం ఏంటంటే తెల్లవారి 27 తారీఖు వాళ్ళ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు మహేందర్ను, బుర్ర మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు గర్వందుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అక్కడ ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని మీద హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటుంది. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొంతసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి వీధి మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. వీధి మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుంటాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్లీ ఇద్దరు మెడికల్ రిప్రజెంటేటివ్, ఇద్దరికి ఆల్రెడీ వివాహం ఉంది. అబద్ధం చెప్పి అమ్మాయితో చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తాడు. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య కూతురు మహేందర్ భార్య కూడా పరిచయం చేయించేసి ఇద్దరు స్నేహం పెంచుకోండి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈలోపు ఇతనికి వివాహం అయిందని తెలిసి ఈమె అతనితో స్నేహం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆమెను ఎట్లా ట్రాప్ చేస్తాడంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూపు యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నెంబర్ తోటి మెల్లమెల్లగా ఆమెతో స్నేహం కొనసాగించి తర్వాత ఆమెను కూడా ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుదిరింది కదా, నువ్వు కాదన్నావు, నీకు పెళ్లి కానివ్వరు, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తాడు. మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసిన అంటే అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కడికి చెప్తుంది, నీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిన గ్రహించి వీళ్ళ మామ అయిన గర్వంతుల నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తాడు. వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మాత్రం చేసి సోషల్ మీడియా వైరల్ చేస్తా, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్పాలు చేస్తా అని బెదిరిస్తామని ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు సీసీఎల్ యువనైలు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు. పథకం వేసి అతన్ని రప్పించాలి మహేందర్ని అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాటి చేపిస్తారు. చాటి చేయించి మా ఇంట్లో ఎవరు లేరు, మీరు వస్తే కలవచ్చని చాటి చేయించి నమ్మించిన తర్వాత అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. వెనకాల వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు కార్ల దిగని చూసి అతనికి కూతురికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేసి తర్వాత అతడు మనకు ఈలోపు ఆ రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్. ఇతన్ని 100 కాల్ వస్తుందంటే పోలీసులు వాళ్ళను అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటి వరకే మృతులు చనిపోయింటారు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు చేయడం జరుగుతుంది.
ఇద్దరు మైనర్లు సార్. ఇద్దరు మైనర్లు. అందులో అంటే స్పాట్లో అమ్మాయి ఉంటుంది. వాటిలో అమ్మాయి లేదు. అమ్మాయి ఉంటుంది. స్పాట్లో ఉంటుంది. సమతం ఉంటుంది. అంటే వీళ్ళు ప్లాన్ ముందే చేసుకుంటారు. ప్లాన్లో ఉంటుంది. ప్లాన్లో ఉంటుంది. పథకంలో ఉంటుంది కానీ అక్కడ స్పాట్లో ఉంటుంది. ఆమె చేయిస్తారు.